శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన శిష్యులకు కాలజ్ఞానం బోధిస్తుండగా దొంగచాటుగా కక్కయ్య స్వామి దొంగచాటుగా ఒక చెట్టు చాటు నుంచి చెడు చక్రాల గురించి స్వామివారి శిష్యులకు బోధిస్తుంటే దొంగచాటుకి చెడు చక్రాలు కడుపులోనే ఉంటాయి అని చెప్పేసి తను తాగిన మత్తులో స్వామివారు కక్కయ్య స్వామి తన ఇంటికి వచ్చి తన భార్య కడుపును చేరి చక్రాల కోసం వెతికాడు. చక్రాలు కనబడకపోయేసరికి ఆ కక్కయ్య మళ్ళీ అదే కత్తిని తీసుకొని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఎంత మోసం చేశామని చెప్పేసి బ్రహ్మంగారి దగ్గరికి వెళ్ళాక ఆయన అయ్యో కక్కయ్య ఇంత చేశామని చెప్పేసి సాక్షాత్ ఆ బ్రహ్మేంద్ర స్వామి వారి తన ఇంటికి వచ్చి తన భార్య అయిన కక్కయ్య భార్య అయినటువంటి పోషిని తన దివ్యాస్తాలు తగిలి తను లేపినాడు. అదే చోటిది శ్రీమద్ మన వీరబ్రహ్మేంద్ర గారు వచ్చిన చోటిది కక్కయ్య వారి ఇల్లు చూపిస్తున్న సమాధి అయింది. ఇప్పుడు ఇగో ఇక్కడ శిష్యులకు బోధించే ఫోటోలు చూపిస్తాను. ఇగో ఇక్కడ తన భార్యను కడుపు చీరేది. నా భార్యను నీ మాటలని నా భార్యను చంపేసిన అయ్యో అని చెప్పి బ్రహ్మేంద్ర స్వామికి కత్తి లేపితే అది పూలదండగా మారి బ్రహ్మేంద్ర స్వామి మెడలో పడింది. ఇదే సీన్, ఇది దృశ్యం. ఇది ఇక్కడ ఫోటో చిత్రం పెట్టారు. తన భార్య అయినటువంటి భోజిని కడుపు చీల్చినాక బ్రహ్మేంద్ర స్వామి ఇంటికి వచ్చినాక పోషి ఇంటికి వెళ్ళి ఇంట్లోంచి బయటికి రా అనే సందర్భంలో పోషి ఇంటికి వచ్చి స్వామివారి కాళ్ళకు నమస్కరించిన దృశ్యం ఇది. కక్కయ్య స్వామి అయ్యో నేనే తప్పు చేశాను అని చెప్పేసి కక్కయ్య స్వామి బ్రహ్మేంద్ర స్వామిని వేడుకున్న స్థలం ఇది. ఇగో ఇది ఇక్కడనే, ఇదే కక్కయ్య స్వామి సమాధి అయిన చోటు చూపిస్తాయి. సమాధి అయింది. చెప్పండి స్వామి. కక్కయ్య స్వాముల వారు సమాధి. కక్కయ్య స్వాముల వారు భార్య ముత్తమ్మ గారి సమాధి. బ్రహ్మంగారి శిష్యుడు తేగపుత్రుడు కక్కయ్య స్వాముల వారు బ్రహ్మంగారి దగ్గర వచ్చేసి 12 సంవత్సరాలు సేవ చేసిన సిద్ధయ్య స్వామి, 12 సంవత్సరాలకు మోక్షముని సిద్ధయ్య స్వామి. ఈ కక్కయ్య స్వామి చెట్టు నుంచి విని భార్యాద్రేకం చించి బ్రహ్మంగారు నరుకుతానని దేవతలు చూపించుకొని సూక్ష్మంలో మోక్షం పొందింది ఒక కక్కయ్య స్వాముల వారు మాత్రమే. ఇక్కడ వచ్చేసి కక్కయ్య స్వాముల వారు సమాధి. కక్కయ్య స్వాముల వారు భార్య ముత్తమ్మ గారి సమాధి. బ్రహ్మంగారి శిష్యుడు తేగపుత్రుడు కక్కయ్య స్వాముల వారు. లేదు